హలో ఎవ్రీవన్. ఈరోజు మనం బాదామి చాళుక్యుల యొక్క టెంపుల్ ఆర్కిటెక్చర్, ఆలయ ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో మొదటిది 10 బ్రిలియంట్ టెంపుల్స్, 10 ఒక మంచి ఆలయాలు ఎక్కడ నిర్మించారు? కర్ణాటకలోని పట్టడకల్లో నిర్మించారు. ఇందులో ఫేమస్ ఏంటి అంటే విరూపాక్ష టెంపుల్, దీనిని లోకేశ్వర టెంపుల్ అని కూడా అంటారు. దీనిని విక్రమాదిత్య టూ అనే రాజు తన భార్య లోకమహాదేవి కోసం నిర్మించాడు. ఓకేనా? ఈ 10 టెంపుల్లో విరూపాక్ష టెంపుల్ ఫేమస్, దీన్ని లోకేశ్వర అంటాము. దీన్ని నిర్మించింది విక్రమాదిత్య ఫర్ హిజ్ వైఫ్ లోకమహాదేవి. ఇది మన కాంచీలోని కైలాసనాథ టెంపుల్ని పోలి ఉంటుంది. రెండవది సంగమేశ్వర టెంపుల్. తుంగభద్ర నది కృష్ణా నదిని కుడవెలి అనే ప్రాంతం వద్ద కలుస్తుంది. సో ఈ కుడవెలి అలంపూర్కి సమీపంలో ఉంది. ఈ నదిని మన ఆర్కియాలజిస్ట్ అలంపూర్కి చేర్చారు. కుడవెలి నుంచి అలంపూర్కి ఎందుకు తరలించారు అంటే శ్రీశైలం ప్రాజెక్టు యొక్క బ్యాక్ వాటర్స్ వల్ల ఈ సంగమేశ్వర టెంపుల్ పదే పదే సబ్మర్జ్ అయ్యేది, అంటే మునిగిపోయేది. మూడవది నవనందీశ్వర టెంపుల్, నంద్యాల టౌన్. మన అందరికీ తెలుసు, బ్యాంక్ కోచింగ్ ఉంది కదా, సో నంద్యాల ఈస్ వెరీ ఫేమస్. ఈ నంద్యాలలోని నవనందీశ్వర అంటే 9 శివాలయాల నిర్మాణం జరిగింది. ఫోర్త్ వన్ నవబ్రహ్మ టెంపుల్స్. ఈ నవబ్రహ్మ ఆలయాలను జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్లో నిర్మించారు. వీటిని శిఖర స్టైల్లో, మనకు తెలుసు నగర, శిఖర, వేసర అనే 3 స్టైల్ ఉంటాయి కదా ఆలయ నిర్మాణంలో. శిఖర స్టైల్లో నిర్మించడం జరిగింది. వీటిని తుంగభద్ర నది ఒడ్డున నిర్మించారు. వీటిలో బాలబ్రహ్మేశ్వర ఆలయం, వీరబ్రహ్మేశ్వర ఆలయం, గరుడ బ్రహ్మేశ్వర ఆలయం, అర్క బ్రహ్మేశ్వర ఆలయం, స్వర్గ బ్రహ్మేశ్వర ఆలయం, తారక బ్రహ్మేశ్వర ఆలయం గమనించదగిన ముఖ్యమైన ఆలయాలు.